తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ సమర భేరీ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. గ్రామ మండల కాంగ్రెస్ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన వహించనుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు నిర్వహిస్తున్న ఈ సభను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఇక సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరగబోతున్నటువంటి ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? షాల్ని, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అన్న కాన్సెప్ట్ తో తీసుకొస్తున్నటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో, ఏదైతే పంచాయతీ సెక్రటరీల అధ్యక్షతన జరగబోయేటటువంటి ఈ సభను ఎట్టకేలకు సక్సెస్ చేయాలన్న కోణంలోనే కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఈ ఎల్బీ స్టేడియంలో ఈ సభను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఖర్గే నిన్న సాయంత్రం 5 గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్ కూడా ఇవాళ చేరుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా ఏదైతే గాంధీ భవన్ లో రోసయ్య జయంతి వేడుకల్ని పురస్కరించుకొని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన తర్వాత అనంతరం ఈ ఇద్దరు కలిసి 11 ఏదైతే ఖర్గే అలాగే పిసిసి చీఫ్ తదితరులు ఎవరైతే ఉన్నారో వీరంతా కలిసి పిఎస్సి మీటింగ్ లో ఏర్పాటు చేసుకున్నారు. 11 గంటలకు గాంధీ భవన్ లోనే పిఎస్సి మీటింగ్ లో విస్తృత స్థాయిలో ఏదైతే పార్టీలో ఒక కార్యదర్శులు, పంచాయతీ సెక్రటరీలు, అలాగే రాబోయేటటువంటి ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఉప ఎన్నికకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద కూడా కూలంకుషంగా వీరితో సమీక్షలు, సమావేశాలు జరపనున్నారు. మొత్తం మీద ఇవాళ ఏదైతే ఖర్గే మంత్రివర్గ విస్తరణ అనంతరం వచ్చినటువంటి ఈ భేటీ ఏదైతే ఉందో ఇది చాలా కీలకంగా ఉన్నట్టే తెలుస్తోంది. ఇప్పటికే అల్కపాన్ పెట్టినటువంటి ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, సుదర్శన్ రెడ్డి తదితరులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇప్పటికే ఖర్గేను కలిసి, అలాగే ఏదైతే పదవులు ఆశపడి మంత్రివర్గంలో పదవుల కోసం ఆశపడి విప్ పదవి వద్దు అన్న కోణంలో ప్రేమ్ సాగర్ రావు కూడా అల్కబూని వెళ్ళిపోయిన సంఘటన కూడా మనం చూసుకోవచ్చు. మంత్రివర్గ విస్తరణలో ముగ్గురిని తీసుకున్న సమయంలో కూడా సామాజిక వర్గ సమీకరణాలన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని తీసుకున్న నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఆయా క్యాలిక్యులేషన్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకునే చేశారు. కాబట్టి మరోసారి ఏదైతే ఆశావాహులు మళ్ళీ ఖర్గేను మంత్రివర్గ విస్తరణ తర్వాత కలవడం కూడా మనం నిన్న చూసుకోవచ్చు. తాజ్ కృష్ణ హోటల్లో అందరూ కూడా ఏదైతే పార్టీలో సముచిత స్థానం కోసము పార్టీనే అట్టి పెట్టుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఏదైతే ఇతర పార్టీల్లో ఏదైతే బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో జాయిన్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరినటువంటి వివేక్ వెంకటస్వామి లాంటి వ్యక్తులకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చారన్న కోణంలో కూడా చాలా మంది వాహులు అలాగే ఏదైతే ఆశాపరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అల్కబూని ఖర్గే ముందు వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. అతను కూడా అల్కబూని ఇంతవరకు కూడా ఖర్గేని మీట్ అవనట్టుగా కూడా తెలుస్తుంది. 11 గంటలకి పిఎస్సి మీటింగ్ అనంతరం సాయంత్రం 4 గంటలకి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో సాయంత్రం 4 గంటలకి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ భాగంగా ఖర్గే చేపట్టినటువంటి సభ ఏదైతే ఉందో, ఏదైతే పార్లమెంటు సాక్షిగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే గాంధీజీని అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని విమర్శించినటువంటి నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఈ సభలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. కులగణనకి సంబంధించి కావచ్చు, వీటన్నిటిని దేశవ్యాప్తంగా తీసుకువెళ్ళాలి. అలాగే ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి సభలు ఏర్పాటు చేయాలి అన్న నేపథ్యంలోనే ఈ సభలను ఏర్పాటు చేసింది. దేశ చరిత్రలోనే ఇలాంటి గ్రామస్థాయి క్యాడర్ కి సంబంధించిన నేతలతో తీసుకొస్తున్నటువంటి ఈ సభ మొదటి సభగా కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ సభకు సంబంధించి దాదాపు ఎల్బీ స్టేడియంలో అనేక ఏర్పాట్లు కూడా చేశారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కూడా టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఆయా గ్రామాల నుంచి 500 మంది దాకా తీసుకురావాల్సిందిగా ఇప్పటికే క్యాడర్ కి చెప్పిన నేపథ్యంలో ఆయా జిల్లాలకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రతి ఒక్క జిల్లా నుంచి నియోజకవర్గాల నుంచి
దాదాపు 500 మంది దాకా తీసుకురావాలి. మొత్తం మీద చూసుకున్నట్టయితే మధ్యాహ్నం వీరికి భోజన వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఎల్బీ స్టేడియంలోనే. ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్ ఏదైతే కాంగ్రెస్ తీసుకొస్తున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావడంలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. మరోవైపు ఎన్నిక ఏదైనా సరే, ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే ఇతరితర ఎన్నికలు కావచ్చు, ప్రతి ఒక్క ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని దిశానిర్దేశనం చేస్తూ, అలాగే ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బుజ్జగింపులకి సంబంధించి కావచ్చు, అలాగే పార్టీ బలోపేతానికి సంబంధించి కావచ్చు, మున్ముందు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి దిశానిర్దేశం చేసుకోవాలి అన్న ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ జరగబోతున్నటువంటి ఖర్గే నేతృత్వంలో జరగబోతున్నటువంటి ఈ సభ ఏదైతే ఉందో ఇది చాలా కాంగ్రెస్ శ్రేణుల్లో చాలా కీలక సభగా ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఈ సభకు సంబంధించి కూడా ఏదైతే యాంటీ అలిగేషన్స్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. ఈ రోజు జరగబోయేటటువంటి ఈ సభకు 4 గంటలకు ప్రారంభమై మొత్తం ఏదైతే గ్రామ స్థాయి వ్యక్తులు అలాగే మొత్తం క్యాడర్ కి సంబంధించి సభకు హాజరు కాబోతున్నారు రేవంత్ రెడ్డి, అలాగే మీనాక్షి నటరాజన్, వేణుగోపాల్ రెడ్డి. మొత్తం కూడా సామాజిక న్యాయం మీదే దృష్టి సారించాలి. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ దగ్గర నుంచి అలాగే మంత్రివర్గంలో తీసుకున్నటువంటి వ్యక్తుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే రెడ్డి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా సముచిత స్థానం కల్పిస్తూ ఇచ్చారు. కాబట్టి అదే ప్రాతిపదికన మున్ముందు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇతరత్ర ఎన్నికలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని సముచిత స్థానం కల్పిస్తూ ఆయా నియోజకవర్గాల్లో బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలి అన్న కోణంలో కూడా వీరికి దిశానిర్దేశం చేయనున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఖర్గే పాల్గొనబోయేటటువంటి ఈ సభ చాలా కీలకం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ శ్రేణుల్లో. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలా వరకు లుకలుకలు ఉన్నాయి. ఏదైతే ఇంటర్నల్ గా చాలా మంది కూడా మంత్రివర్గంలో స్థానం రాని వాళ్ళు కూడా ఈ పార్టీకి హాజరవుతారా లేదా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది శాలిని. అయితే ఉషా, ఇప్పుడు ఈ రోజు ఏదైతే సామాజిక న్యాయ సమరభేరి సభను ఏర్పాటు చేస్తున్నారో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే, కానీ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో చూస్తే ఇప్పటికే మంత్రివర్గంలో చోటు దక్కని వారు చాలామంది ఉన్నారు. పదవులు ఆశించి భంగపడిన నేతలు అలాగే సీనియర్ నేతలు కూడా. మరి ఈ పార్టీని వారు హాజరై ఎంతవరకు బలోపేతం చేసి విజయవంతం చేస్తారని ఆశించవచ్చు? ఖచ్చితంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టు మరొకసారి ఈ రోజు ఖర్గేను కూడా మరొకసారి వారు భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఖర్గేతో భేటీ అయిన తర్వాత వారి చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అనుకోవచ్చు? శాలిని, ఇప్పటికే ఖర్గేను నిన్నటి నుంచి కూడా తాజ్ కృష్ణాలో నిన్న 7:15 తాజ్ కృష్ణకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా చేరుకున్నటువంటి ఖర్గేను మీట్ అవడానికి అనేక మంది ఏదైతే పార్టీలో సముచిత స్థానం మంత్రివర్గంలో చోటు దక్కని వాళ్ళు చాలా మంది కూడా చేరుకున్నారు. ఖర్గేను సంప్రదించడం కూడా జరిగింది. ఖర్గే వారికి కూడా ఏదైతే ప్రేమ్ సాగర్ రావు లాంటి వ్యక్తి, సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తి ఇద్దరు మాత్రమే వచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా తనకి బీజేపీలో జాయిన్ అయినటువంటి అతనికి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం ఇస్తాను అన్న కోణంలోనే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కానీ అతనికి సముచిత స్థానం అయితే ఇంతవరకు కల్పించలేదు. ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టుగానే తెలుస్తోంది. మరోవైపు సుదర్శన్ రెడ్డి కావచ్చు, అలాగే ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, ఇతరత్ర అయితే మల్రెడ్డి రంగారెడ్డి ఎవరైతే పార్టీలో ఆశావాహులుగా ఉండి వారికి మంత్రివర్గ స్థానంలో సముచిత స్థానం కల్పించలేదో వారందరూ కూడా ఇవాళ జరగబోయేటటువంటి ఈ సభకు హాజరవుతారా లేదా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే ప్రేమ్ సాగర్ రావుకి ప్రభుత్వ విప్ పదవి మాత్రమే ఇస్తాము అన్న కోణంలో కూడా ఖర్గే కళాఖండిగా చెప్పడంతో ప్రేమ్ సాగర్ రావు వెంటనే వెనుదిరిగి తాజ్ కృష్ణ నుంచి వెనుదిరిగి వెళ్లిన ఘటన కూడా మనం చూసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ రోజు జరగబోయేటటువంటి సభను ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ చేయాలన్న నేపథ్యంలోనే భారీ ఎత్తున చేపట్టినట్టుగా అయితే తెలుస్తుంది. శాలిని, థ్యాంక్ యూ ఉషా.